హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యాచురల్ బ్యూటీ వరల్డ్. నేను మీ మాధవినండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు అయితే మంచి మంచి హోమ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చానండి. చాలా బాగా యూజ్ అవుతాయి నేను చెప్పే టిప్స్ అన్నీ. ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనం టీ పొయ్యి మీద పెట్టి మర్చిపోయి అయితే పోతూ ఉంటాము. అది టీ పొంగిపోయి గ్యాస్ మీద అంతా పడిపోయి మనకి చాలా పెద్ద పని అయితే తయారవుతుంది. అలా కాకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. టీ ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం పొంగొచ్చినప్పుడు తర్వాత మరిగేటప్పుడు పక్కనే ఉండకుండా ఒక స్పూన్ వేసి మనం పక్కకి వెళ్ళిపోయిన టీ మరుగుతూనే ఉంటుందని పొంగు అనేది బయటికి రాకుండా ఈ స్పూన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలా టీయే కాదండి, పాలల్లో కూడా ఇలా స్పూన్ వేస్తే టీ మరుగుతూ ఉంటుంది, పొంగు అనేది బయటికే రాదు. చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ అనేది తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరొక టిప్లోకి అయితే వెళ్ళిపోదామండి. పాలండి, మనం పాలలో చక్కెర వేసుకొని కలుపుకునేటప్పుడు స్పూన్ అనేది సడన్గా జారి పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. స్పూన్ అనేది అందులో పడకుండా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది. ఇలాగా ఒక రబ్బర్ తీసుకొని ఇలాగా స్పూన్కి ఎడ్జ్ వైపున ఇలాగ 4-5 రౌండ్లు పెట్టి రబ్బర్ని పెట్టుకుంటే ఆ స్పూన్ అనేది చక్కగా అందులో జారి పడకుండా అయితే ఉంటుందండి. ఒక్కసారి అయితే ఈ టిప్ కూడా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అయింది. నాకైతే మీకు కూడా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మరొక టిప్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇలాంటి మనం బాటిల్ క్యాప్స్ అనేటివి వేస్ట్గా పడేస్తూ ఉంటాము. అలా కాకుండా మనం వీటిని రీయూజ్ కూడా చేసుకోవచ్చు. ఎలానో చూపిస్తానండి. స్టవ్ దగ్గర అయితే వీటిని క్యాప్స్ లాగా పెట్టుకోవాలండి. పెట్టుకోవడం వల్ల మనం స్టవ్ క్లీన్ చేసుకున్నప్పుడు కానీ మనం ఆ గ్యాస్ బల్ల దగ్గర క్లీన్ చేసుకున్నా కానీ ఇది మంచిగా పోతాయి. చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ కూడా. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. వేస్ట్గా పడేసే వాటితో కూడా ఇలా అయితే మనం రీయూజ్ అయితే చేసుకోవచ్చు. బయట మార్కెట్లో ఇలాంటి స్టాండ్స్ అనేటివి కొనుక్కుంటే మనకి కాస్ట్ పడుతూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్. మరొక టిప్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకి ప్రతిరోజు కుక్కర్ తోటి మనకి అవసరం అనేది ఉంటూనే ఉంటుందండి. అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పప్పు కుక్కర్ కానీ రైస్ కుక్కర్స్ కానీ ఏవైనా కానీ వాటిలోకి కొన్ని రోజుల తర్వాత మనం లోపలైతే రుద్దాం కదండి, అందులోకి పప్పు కానీ రైస్ కానీ ఇరుక్కొని ఉంటుంది. అలాంటప్పుడు సూది దారం ఎక్కించుకొని ఇలాగా హోల్స్లలో 2-3 సార్లు అలా తిప్పితే అందులో ఇరుక్కుపోయిన అన్నం కానీ లేకపోతే పప్పు కానీ ఏదన్నా ఉన్నా బయటకు వచ్చేస్తుందండి. విజిల్ అనేది చాలా బాగా బయటకు వచ్చేస్తుంది. మనం అందులో డస్ట్ ఉండడం వల్ల కూడా కుక్కర్లు అనేది పేలిపోతూ ఉంటాయి కదండి. అలాంటి అవకాశమే రానివ్వకుండా ఒకసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి. చూశారు కదా, నేను అలాగా హోల్స్లో పెట్టి తిప్పుతూ ఉంటే అందులో ఉన్న ఇరుక్కుపోయిన దుమ్మంతా అనేది బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఒకసారి నేను చూపిస్తా చూడండి. చూశారు కదా, మనకు తెలియకుండానే అలా ఉండిపోతుంది. ఇలా ఉన్నప్పుడే కదండి విజిల్ అనేది బయటికి రాకుండా మనకి అది కుక్కర్ అనేది పేలిపోతూ ఉంటాయి. ఒక్కొక్క సమయంలో మనం ఆడవాళ్ళం కదండి, ఇలాంటి చిన్న చిన్నవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ టిప్ అనేది. ఇలా అయితే ట్రై చేయండి. ఇంకా ఎటువంటిది ఆహారం అనేది అందులో ఇరుక్కుపోకుండా ఉంటుంది. తప్పకుండా ఈ టిప్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరొక టిప్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇలాంటి మనం తురుముకునేవి ఉంటాయి కదండి, ఇలాంటి గ్రైటర్లు. వాటిని కొన్ని రోజులు వాడిన తర్వాత వాటికున్న షార్ప్నెస్ అనేది పోతూ ఉంటుంది. వాటిని బయటికి పోయి అయితే మనం షార్ప్ పెట్టుకోలేం కదండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మన ఇంట్లో చిన్న రోలు ఉంటుంది కదండి, ఆ రోల్లో చిన్న రోకలు తీసుకొని ఆ రాయిని తీసుకొని చక్కగా ఇలాగా వెనక్కి ముందుకి అంటే చక్కగా మంచిగా షార్ప్ అనేది వస్తుందండి. ఇలా చేసుకోవటం వల్ల ఒకసారి అయితే ఇలా మీరు ఇలాంటి చిన్న చిన్న వస్తువులు మనం ఇలా ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చండి. షార్ప్గా చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇలా కాసేపు ఒక 5-10 నిమిషాలు రుద్దుకోవడం వల్ల దానికి షార్ప్ అనేది వచ్చి చక్కగా కొబ్బరి తురుముకున్న క్యారెట్స్ తురుముకున్న మంచిగా తెగుతాయి.
చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి. మరొక టిప్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇలాగా మనకి చినిగిపోయిన నోట్లు ఇస్తూ ఉంటారండి బస్సుల్లో కానీ, అలాగే కొట్టల దగ్గర కానీ. మరి అవి చిన్న 20 కదా 10 కదా అని మనం పక్కన పెట్టేస్తాము. అలాగే పెద్ద నోట్లు వచ్చినా కానీ మనం ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇలాంటి కొవ్వొత్తిని వెలిగించుకొని దానికి ఉన్న మైనాన్ని దానిపైన కార్చి చక్కగా కాలిస్తే మళ్ళీ అంటుకుంటుందండి యథావిధిగా. అది చినిగినట్టు కూడా కనిపించదు. ఆ మైనాన్ని కూడా చిన్నగా రఫ్ చేస్తే పోతుంది. అసలు కాగితం మనకు చినిగినట్టే కనిపించదండి. అలాగే 500 రూపాయల నోట్ని కూడా ఇలాగైతే అంటించుకోవచ్చు. చాలా బాగా యూజ్ అయింది ఈ టిప్ అనేది. దానికి ఉన్న మైనం కూడా కనిపించదండి. ఒకసారి అయితే ట్రై చేయండి ఈ టిప్ని. చూశారు కదా, కనిపించట్లేదు కదా. మరొక టిప్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇవి హారతి కర్పూర బిళ్ళలండి. మన ఇంట్లో చీమలు బొద్దింకలు ఎక్కువగా ఎక్కడెక్కడ తిరుగుతాయో ఆ ప్లేసులలో ఈ హారతి కర్పూర బిళ్ళలు పెట్టుకుంటే అసలు చీమలనే కానీ బొద్దింకలు కానీ ఏమీ రావండి ఈ స్మెల్కి. బయట మార్కెట్లో చీమలు పోవడానికి బొద్దింకలు పోవడానికనే మనం చాలా కాస్ట్ పెట్టి అయితే తెచ్చుకుంటాము. అలా కాకుండా ఇలా హారతి కర్పూర బిళ్ళలు పెట్టడం వల్ల బొద్దింకలు అనేవి రావు. అలాగే చీమలు కూడా రావండి ఈ స్మెల్కి. ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. అక్కడొకటి పెట్టుకోండి. ఇవి ఒకవేళ గాలికి కరిగిపోయినా కానీ మళ్ళీ పెట్టుకోండి. చీమలు అయితే రావు. మరొక టిప్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇలాంటి చిన్న కత్తెరలు అనేవి మనం రోజు వాడంగా వాటికి షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. వాటిని బయటికి పోయి సాన్ అయితే పెట్టించుకోలేం కదా. ఇలా ఉప్పు తీసుకొని అందులో ఇలాగ ఒక 5-6 సార్లు వేసుకుంటే మళ్ళీ యథావిధిగా దానికి షార్ప్నెస్ అనేది వస్తుందండి. ఒకసారి దీన్ని కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ టిప్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ట్రై చేశానండి. నాకు యూజ్ అయిందని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. చూశారు కదా, ఇలా ఒక 10-15 సార్లు ఇట్లా అని చూడండి. ఆ తర్వాత నేను మీకు పేపర్ కట్ చేసి అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది. చూశారు కదా ఎంత బాగా తెగుతుందో పేపరు. మరొక టిప్లకి అయితే వెళ్ళిపోదాము. ఇలాంటి మనం ఎరేజర్స్ తెచ్చుకున్న డబ్బాలు ఇలాంటివి మనం వేస్ట్గా పడేయకుండా దీనికి కూడా మంచి రీయూజ్ ఐడియా చెప్తానండి. మనం టేపులు అనేటివి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాము. అవి ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల విడిపోయి మడతలు అనేటివి విడిపోయి తెగిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి డబ్బాల్లో అయితే పెట్టి ఉంచుకుంటే నీట్గా ఉంటుంది. చూడటానికి కూడా టేప్ అనేది తెగిపోకుండా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మిషన్ కుట్టే వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే టిప్ నచ్చితే లైక్ చేయండి. మరొక టిప్లకి అయితే వెళ్ళిపోదాము. ఇలాంటి మనకి తాళాలు ఉంటాయి కదండి, అలాగే ఇంటి తాళమైనా బీరువా తాళాలైనా హ్యాండ్ బ్యాగ్లో అలా పడేస్తే మనకి చాలా రకాల వస్తువులు ఉంటాయి కాబట్టి హ్యాండ్ బ్యాగ్లో సడన్గా చేపెట్టి తీసుకుందామన్నా అదైతే దొరకదు. అలాంటప్పుడు ఈ టిప్ ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. సేఫ్టీ పిన్ ఒకటి తీసుకొని ఆ తాళాలకి ఇలా పెట్టుకొని ఒక సైడ్కి ఒక పక్కన ఇలా పెట్టుకుంటే మనకి హ్యాండ్ బ్యాగ్ జిప్ తీయంగానే ఇది కనిపిస్తూ ఉంటుంది కదండి. చక్కగా వెంటనే తీసుకోవచ్చు. ఈ టిప్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. యూజ్ అవ్వాలని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్ నచ్చిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే యూజ్ అవుతే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.